ఈ సంవత్సరం ముందు నుంచి నువ్వు బాప్తీసం తీసుకుంటే ఆ సంవత్సరం పాటు జాగ్రత్త పడతావు. సో తర్వాత బాప్తీసం తీసుకుని చక్కగా హ్యాపీగా పెళ్ళి చేసుకోవచ్చు అని ఒక డిస్కషన్ జరిగింది. ఇంకొక డిస్కషన్ ఏంటంటే, అసలు బాప్తీసం తీసుకుపోతే ఏ ప్రాబ్లం ఉండదు కదా కదా బాప్తీసం తీసుకుని గొడవలు పట్టం ఎందుకు, ఇవన్నీ జాగ్రత్త పట్టం ఎందుకు, పూర్తిగా బాప్తీసం మానేస్తేనే మంచిది కదా. అక్కడ డిస్కషన్ జరిగింది ఉదయకాల సమయంలో, అక్కడ వంట సమయంలో. సో ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని చేత ప్రేరేపించబడి అసలు బాప్తీసం అంటే ఏంటి, అసలు ఎవరు తీసుకోవాలి, ఎందుకు బాప్తీసం తీసుకోవాలి, దానివల్ల తీసుకోవడానికి కారణాలు, లేదా తీసుకోవడానికి ముందుగా ఒక వ్యక్తి ఏం కలిగి ఉండాలి అనే మాటలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అంతకన్నా ఒక ముందు ఒక ప్రశ్న వచ్చింది. ఏంటంటే, చాలా వరకు నా వాక్యాలు ప్రశ్నల నుంచి వస్తాయి. ఎందుకంటే ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానంగానే నేను వాక్య భాగాల్లో పరిచయం చేస్తూ ఉంటాను. గత దినం కీర్తి ఒక ప్రశ్న అడిగింది నన్ను. అన్న, నేను పాట పాడాను, పాట ఎలా ఉంది అన్నా? బాగా పాడావు కీర్తి అన్న. లేదా నిజం చెప్పండి, లేదు బాగా పాడావు, నా గొంతుకు అంత బాగోదు, నువ్వు పాడనే అంత నెక్స్ట్ పాట. నేనన్నా, పాట పాడటానికి స్వరము ప్రాముఖ్యమా చెప్పండి? పాటను లేదా దేవుణ్ణి స్తుతించడానికి స్వరము అనేది ప్రాముఖ్యమా? కాదు. కొంతమంది అంటారు, ఏమో స్వరం బాగాలా పాటలు పాడుతుంది, ఇటు స్వరం గంభీరంగా ఉంది, భీకరంగా ఉంది, గుడ్లగోబ అరిచినట్టే ఉంది, వీడు పాటలు పాడుతున్నాడు అంటారు. దేవుణ్ణి స్తుతించడానికి దేంతో సంబంధం లేదు చెప్పండి? స్వరంతో సంబంధం లేదు. అప్పుడు కీర్తికి ఒక ప్రశ్న, ఆ మాట ఏం చెప్పాను నేను? దేవుడు ఏం చూస్తాడమ్మా? మన హృదయాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి నీ గొంతుకి ఎలా ఉన్నా కానీ దేవుడు మహింపరచబడతాడు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం అపోస్తలుల కార్యాలు అదే అధ్యాయం నుంచి గత వారం జరిగిన మాటలకు ముందుగా జరిగిన సంఘటన నుంచి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచన భాగం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నమ్మున బాప్తిస్మము పొందడి. చాలన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు పంచుకోబోతుండగా మీరే మాతో మాట్లాడండి. కొద్ది నిమిషాలు ప్రభువా మీ ఆత్మ అభిషేకం అందరి మీద ఉంచమని ప్రార్థన చేస్తూ, మరి ముఖ్యంగా ఆనాడు ఆది అపోస్తులు ఎలా అయితే వాక్యం చేత ప్రేరేపించబడి ఆత్మవశులయ్యారో, మా బిడ్డలో కూడా మేమందరం కూడా ఆత్మవశంలోకి వెళ్ళి నీ నామాన్ని ఘనపరచు విధంగా మా జీవితాలు, మా శరీరాలు, మా హృదయాలు, మా మనసును నీ వైపు మరల్చుకోవడానికి సహాయము దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చదువుబడిన మాట గత వారం మనం ధ్యానం చేసుకున్న పేతురు గారు వాక్యాన్ని ప్రకటించాడు. ఈ 2వ అధ్యాయం మొట్టమొదటి చదివితే అక్కడ వాక్యం అనగా సువార్త ఈ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఆ సువార్త అంటే, మీరు మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. తర్వాత ఏం చేయాలి? పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున ఏం చేయాలి? బాప్తిస్మం పొందాలి. అసలు బాప్తిస్మం అంటే ఏంటి, దానికి అర్థం ఏంటి? బాప్తిజం అనే పదం బాప్టైజో అనే గ్రీక్ పదం నుంచి తీసుకోబడింది. ఆ పదానికి అర్థం ఏంటంటే ముంచుట, లేదా నూతన జన్మ, లేదా పాతి పెట్టుట అనే మాటను మనం తర్జుమాగా తీసుకోవచ్చు. అయితే ఈ క్రైస్తవ విశ్వాస క్రమంలో లేదా సంఘ క్రమంలో క్రైస్తవ జీవితానికి ఈ రక్షణ లేదా పాప క్షమాపణ, ఈ బాప్తిజం కూడా రెండు చాలా ప్రాముఖ్యం. రక్షణ, బాప్తిజం రెండు ఎలాంటి వైస్ వర్స, రెండు ఒకే క్రమంలో వెళ్ళాలి. గత వారం మనం ధ్యానం చేసాం, రక్షణ పొందితే సరిపోదు, బాప్తిజం కూడా తీసుకోవాలి. ఒక వ్యక్తి ఒక ల్యాండ్ కొన్నాడు అనుకోండి, డబ్బులు ఇచ్చేసాడు. డబ్బులు ఇచ్చేస్తే ల్యాండ్ అతను వశం అయిపోతుందా? ఏం చేయాలి? ఏం చేసుకోవాలా? రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏంటి? అధికారికంగా ఆ యొక్క స్థలం ఆ వ్యక్తికి అందజేయబడుతుంది. నీవు రక్షణ అనేది దేవుణ్ణి సొంత రక్షకునిగా నీవు అంగీకరిస్తే తర్వాత బాప్తిజం అనేది ఏంటి తెలుసా? అధికార ధృవీకరణ పత్రం. ఏంటి? నీవు క్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించావని. ఈనాడు చాలా మంది
కాలేజీలో చదువుకునే వాళ్ళు కానీ, గ్రామాల్లో ఉండే వాళ్ళు కూడా ఏమంటారంటే, రక్షణ పొందావంటే అవును నేను రక్షణ పొందాను, యేసు ప్రభువుని నీవు సొంత రక్షణగా అంగీకరించాను, మరి బాప్తీసం లేదు. చాలా మంది బాప్తీసం తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే బహిరంగంగా క్రీస్తును ఒప్పుకోవడానికి భయపడుతున్నారు. రక్షణ అంటే అంతరంగికంగా క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించడం అయితే, ఈ బాప్తీసం అనేది బహిరంగంగా క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించడం. గత దిన నలుగురు బాప్తీసం పొందారు. బాప్తీసం తీసుకున్నప్పుడు సాక్ష్యం అడిగేటప్పుడు క్వశ్చన్ అడిగారు. ఏమడిగారు చెప్పగలరా? బాప్తీసం తీసుకోవాలి ఏమడిగారమ్మా? ఇద్దరు తబీలు ఉన్నారు ఇక్కడ. ఏమడిగారు? యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? ఇది ఆంతరంగిక అంగీకారం, ఇది ఆంతరంగిక నిర్ణయం, లేదా ఇది నీ స్వంతగా దేవుడిని అంగీకరించటం. నువ్వు ఎప్పుడైతే నీ హృదయంతో దేవుడిని ఒప్పుకున్నావో, అలాగే నోటితో కూడా ప్రభువుని నువ్వు రక్షకుని ఒప్పుకోవాలి. అదే బాప్తిస్మానికి కారణం అవుతుంది. కానీ ఈనాడు చాలా మంది యవనస్తులు కూడా బాప్తిస్మం తీసుకోవడానికి వెనుకంజ వేయటానికి కారణం ఈ లోకం వారిని లాగేస్తుంది. అందుకే ఉదయకాల సమయంలో జరిగిన డిస్కషన్లో బాప్తిస్మం అంటే లేదులే అన్నయ్య ఇప్పుడు ఎందుకులే, పెళ్ళికి 5 రోజుల ముందు తీసుకుని బాప్తిస్మం అంట. కొంతమంది పెళ్లి కోసమే బాప్తిస్మం తీసుకుంటారు కదా. సహజంగా పట్టణాల్లో, సిటీస్లో బాప్తిసానికి చాలా కారణాలు ఉంటాయి. బాప్తిసం తీసుకుంటే సంఘంలో చేర్చబడతాం కాబట్టి సేవకులు మా ఇంటికి వస్తారు. బాప్తిసం తీసుకుంటే సమాజం దొడ్లో ప్లేసు స్థిరంగా ఉంటుంది. అది మెయిన్ పట్టణాల్లో అదే మెయిన్ ప్రాబ్లం. బాప్తిసం తీసుకుంటే రిజిస్టర్ అయ్యి ఉంటాం కాబట్టి మనకి ఏ కార్యక్రమం జరిగినా క్రైస్తవ పద్ధతులు జరిగిపోతుంది అని చాలా మంది బాప్తిసానికి వెళ్తారు. కాదు, బాప్తిస్వానికి తీసుకోవాల్సిన రక్షణ అనుభవాలు ఏంటి, దాని క్వాలిటీస్ ఏంటి అని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దానికన్నా ముందుగా ఈ లోకంలో చాలా విధాలైన బాప్తీసాలు జరుగుతున్నాయి. కొంతమంది చిలకరింపే బాప్తీసం, కొంతమంది జెండా కింద నడిపించి బాప్తీసం పొందారంటారు, కొంతమంది పైనుంచి నీళ్లు పోసి మీకు బాప్తీసం ఇచ్చేసాం వెళ్ళిపోండి అని అంటారు. అయితే దేవుని వాక్యంలోంచి ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే ఎలా వచ్చాడు ఆయన? దేంట్లోంచి వచ్చాడు బయటికి? నీళ్ళల్లో నుంచి ఎలా వచ్చాడు? బయటకు వచ్చాడు, అంటే ఒడ్డునకు వచ్చినాడు. అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణంగా నీళ్ళల్లో ముంచబడ్డాడు. సో బాప్తిసం ఎలా తీసుకోవాలి చెప్పండి? నీళ్ళల్లో ముంచబడి తీసుకోవాలి. చిలకరింపు, జెండా కింద లేదా పైనుండి నీళ్లు పోయటం అనేది వాక్యంలో ఎక్కడా ప్రస్తావించలేదు. కాబట్టి మనం ఫాలో అవ్వాల్సిన బాప్తిస పద్ధతి ఏంటి? ముంచబడటం. కాబట్టి ఎక్కడైనా మీరు ఇలాంటి పద్ధతులు చూస్తే దాన్ని అంగీకరించడానికి అవకాశం, ఎందుకంటే వాక్యంలో ఎక్కడ ఆ పద్ధతుల్లో మెన్షన్ చేయబడలేదు. అయితే ఇంకొక ప్రశ్న వచ్చింది. ఏంటి ఆ ప్రశ్న? ఇలాంటి వాక్యం చెప్తున్నప్పుడు ఒక ప్రశ్న వచ్చింది. యేసు ప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు ఎవరున్నారు ఆయనతో పాటు? పక్క దొంగ ఉన్నాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు? నిశ్చయంగా నువ్వు నాతో ఎక్కడ ఉంటావు? పరదైసులో ఉంటావు. మరి ఎలాగో ప్రభువారు అతనికి పరదైసు అధికారం ఇచ్చేశాడు? అతను మారు మనసు పొందలేదు కదా, బాప్తిస్మం తీసుకోలేదు కదా. ఈ బాప్తిస ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైంది? లేదా యేసుక్రీస్తు ప్రభువారు ఏమేం చెప్పాడంటే, ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు అందరికీ చెప్పాడు, ఇదిగో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు అందరికీ ఏం చేయాలి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నా వాక్యం ప్రకటించి ఏం చేయమన్నాడు? బాప్తిస్మం ఇమ్మన్నాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఆ కట్టడ 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చు. చాలమ్మా, ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారే స్వంతంగా చెప్తున్న మాట ఏంటంటే, మీరు అందరికీ తండ్రి నామంలో, కుమారుని నామంలో, పరిశుద్ధాత్మ నామంలో ఏం చేయాలి? బాప్తిస్మం ఇవ్వాలి. మనకు వచ్చే ప్రశ్న ఏంటి తెలుసా? యేసు ప్రభువారు ఏ నామంలో బాప్తిస్మం పొందాడు కదా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాప్తిస్మం పొందాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ నామంలో బాప్తిస్మం పొందాడు? ఇదే సందర్భంలో అపోస్తులు కూడా, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు కూడా చాలా మంది బాప్తిస్మం ఇచ్చేశారు. బాప్తిస్మం ఇస్తే అపోస్తుల కార్యాలు ఒక మాట ఉంటుంది. అపోస్తులైన పౌలు గారు అడుగుతారు, మీరు ఏ నామంలో బాప్తిస్మం పొందారంటే
క్రీస్తు నామం లేదా యేసు నామంలో బాప్తీసం పొందాం అని అన్నప్పుడు ఆయన అన్నాడు, అలా కాదు, యేసు ప్రభు వారు చెప్పిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం పొందండి అని చెప్పాడు. అప్పుడు తర్వాత వాళ్ళకి తిరిగి రెండోసారి కూడా బాప్తీసం జరుగుతుంది. మళ్ళీ వచ్చే ప్రశ్న ఏంటి తెలుసా, 2 సార్లు బాప్తీసం తీసుకోవచ్చా? కొంతమంది తెలుసా, గొప్ప సేవకుడు మా ఊరు వచ్చాడు, సో ఆయన ద్వారా ఏం చేయాలి, నేను బాప్తీసం తీసుకోవాలి. లేదా ఇదిగో నేను యెరూషలేము వెళ్ళి, చాలా మంది యెరూషలేము వెళ్ళి యోర్దాను నదిలో 2వ సారి బాప్తీసం తీసుకుంటారు కదా. కొంతమంది ఏమంటారు తెలుసా, ఇదిగో నా పెళ్లి రెడీగా ఉంది, రేపు వారం నా పెళ్లి, కాబట్టి ఏం చేయాలి, బాప్తీసం తీసుకోవాలి. ఇంకొక కారణం తెలుసా, అరే నాకు ఆరోగ్యం బాగోలేదు, రేపు మా పోయేలా ఉన్నాను, సో ఏం చేయాలి, నేను పెళ్ళి బాప్తీసం మునిగితే, నీళ్ళలో మునిగితే ఏమవుద్ది, పరలోక రాజ్యం వస్తుందని పాస్టర్ గారు చాలా సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నాడు, సో నేను కూడా బాప్తీసం తీసుకుంటే పని అయిపోద్ది అని చాలా మంది అనుకుంటా ఉంటారు. కాకపోతే ప్రశ్న తెలుసా, బాప్తీసం ఎప్పుడు తీసుకోవాలి? చూద్దాం. మొట్టమొదటి మాట, ఎప్పుడు తీసుకోవాలంటే బాప్తీసం, ఎట్లా తీసుకోవాలంటే బాప్తీసం, ఫస్ట్ తెలుసా, వాక్యాన్ని వినాలి. వాక్యం చెప్తుంది, అది అంగీకరించాలి. అందుకనే ఒక భక్తుడు ఒక మాట చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఒక మంచి మాట ఉంది చూడండి. నేను త్వరగా వెళ్తున్నాను, ఎందుకంటే అందరూ తీయందమ్మా. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఇప్పుడు చదవండి. ప్రకటించువారు, రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం అమ్మా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినుట ఎవరి గురించి వినాలి? క్రీస్తును గురించిన మాట మాత్రమే కలుగుతుంది. తింటే గారెలే తినాలి. ఇంకోటి ఏదో మాట ఉంది, చదువుకున్న వాళ్ళు తెలుస్తుంది. తింటే గారెలే తినాలి, వింటే ఎవరి మాట వినాలి? వాళ్ళ మాటలు కాదు, కానీ క్రీస్తు మాటలు వినాలి. ఎందుకు క్రీస్తు మాటలు వినాలంటే, యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పారు, విశ్వాసి లేదా ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, క్రీస్తుకు లేదా దేవునికి సమీపంగా ఎలా ఉండాలి. కానీ ఈనాడు ఈ లోక సంబంధమైన మాటల కోసమే మనం ప్రయత్నపడతాం. ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటాం, బైబిల్ ఉన్న మాట అది. ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుతాం, గంటల తరబడి మాట్లాడుకుంటాం. ఫోనుల్లో కానీ, కూర్చున్నప్పుడు కానీ, మన తోటి వారితో కానీ చాలాసేపు చాలా మాటలు మనం మాట్లాడుకుంటాం. కానీ ఆ మాటలు ఎక్కడ కూడా దేవుని గురించిన మాటలు ఎక్కడ వినబడవు. ఆ మాటలో ఎక్కడ కూడా మంచి మాటలు వినిపించబడవు. వాడు ఈ చేస్తున్నాడు, ఈమె అది చేస్తుంది, నా కోడలు ఇది చేస్తుంది, నా అత్త ఇది చేస్తుంది, నా తోటోడు ఇది చేస్తున్నాడు అని ఎదుటివాడి గురించి అనేకమైన డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. మీకు ఒక మిషన్ చెప్తాను, జాగ్రత్తగా పెట్టుకోండి. ఒక 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా 3 వ్యక్తి గురించే మాట్లాడతారు కదా, అవునా? నేను రఘు మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మీ ఇద్దరు ఎవరి మాట గురించి మాట్లాడతారు సార్? నవీన్ గురించి మాట్లాడుకుంటున్నాం. నవీన్ అనేదిగో, నవీన్ ఆ పని చేస్తున్నాడు, నవీన్ ఈ పని చేస్తున్నాడు, నవీన్ అక్కడికి వెళ్తున్నాడు, కాలేజీలో అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని మాట్లాడుకుంటున్నాం. లేదు, నవీన్ నేను కూర్చున్నా మాట్లాడుకున్నాం అనుకోండి, అన్నయ్య నీకు తెలుసా రఘు విజయవాడలో అది చేశాడు, విజయవాడలో ఇది చేశాడు, అది చేశాడని రఘు గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ఇద్దరు కాకుండా రఘు అని నవీన్ మాట్లాడుకున్నారు తెలుసా, సాగర్ అన్నయ్య అది చేస్తున్నాడు, సాగర్ అన్నయ్య ఈ పని చేశాడు అని ఎదుటివాడి గురించే మాట్లాడుకుంటాం. అది చాలా తప్పు. ఒక వ్యక్తి మన దగ్గర లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడటం చాలా తప్పు, వాక్య విరుద్ధం. కాబట్టి మనం మాట్లాడుకున్నప్పుడు మన గురించి మాట్లాడుకోండి, నీ విశ్వాసం గురించి మాట్లాడుకోండి. అందుకే గత వారం మనం ధ్యానం చేసాం. మనం కూర్చుని ఏం చేయాలి, ఒకరినొకరు ఏం చేయాలి చెప్పాలి, హెచ్చరించకుండా మాట్లాడుకోవాలి. అమ్మా నీ విశ్వాసం ఎలా ఉంది, నా ప్రార్థన అవసరం ఇది, నాకున్న అవసరం ఇది, నాకున్న కొరత ఇది, నాకు ఇది కావాలి, ప్రభు నాకున్న సమస్య తీర్చాడు, నీకు సమస్య తీస్తాడని ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి. కానీ లేనిపోని మాటలు, ఎదుటివారి గురించి మాట్లాడట్లు, ఎదుటివారి గురించి చివాట్లు, ఎదుటివారి గురించి నిందలు, క్రోధాలు ఎన్ని పెట్టుకుని మాట్లాడితే అది విశ్వాస సంబంధమైన మాటలు కాదు. అందుకనే ఈ మాట మనం చదువుకున్నాం. ఏం చదవాలి? వింటూ వల్ల విశ్వాసం కలుగుతుంది. ఏ మాటలు వినాలి మనం? క్రీస్తును గురించిన మాటలు వింటూనే మనకి విశ్వాసం కలుగుతుంది. అందుకే చెప్పారు మట్టుగా మనం ఎవరు బాప్తీసం తీసుకోవాలి లేదా ఎప్పుడు బాప్తీసం తీసుకోవాలంటే మొట్టమొదటిగా వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని విని తర్వాత ఏం చేయాలంటే అంగీకరించాలి. అంగీకరిస్తే ఏమొస్తుంది? ఇది కంటిన్యూ చేసాం. వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం కలుగుతుంది. మొట్టమొదటిగా వాక్యాన్ని వినాలి, విన్న వాళ్ళు వాక్యాన్ని అంగీకరించాలి. చాలా మంది అంటారు, మేము 25 సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తున్నాం,
లేదా 30 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం, లేదా మేము వెళ్ళే ప్రాంతంలో అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు చాలా మంది వాక్యం వింటారు బాగానే. ఆ ప్రాంతం చాలా కడపలో చాలా మందిని మొత్తం నిండిపోతుంది. పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. కొన్ని సందర్భాలు నాకు బాధ వేసే విషయం ఏంటంటే, ఒక్కొక్క వారం నేను ఒక్కొక్క పాస్టర్ గారు ఒక వాక్యం చెప్తా ఉంటారు. పాస్టర్ గారు వాక్యం చెప్తున్న ఒక్కొక్కసారి వెనకాల నుంచి లేస్తారు, చేయి లేపుతారు అట్లా. ఆయన పెద్ద ఆయన లేచి ఏమని, అయ్యగారు ఏమైపోయింది, సమయం అయిపోయింది, ఇక రండి. సో వినటానికి కూడా వాళ్ళకి మనసు ఉండలేదు. అలా అని చెప్పి గంటలు వాక్యం చెప్తే విశ్వాసం ఏం రాదు, బోరు కొడుతుంది. అందుకనే మామూలుగా వాక్యం అనేది లేదా క్లాసులో కానీ స్కూల్లో ఎంత ఉంటుంది, 45 మినిట్స్ ఉంటుంది. ఒక సగటు మనిషి ఒక విషయం మీద ఎంతసేపు కాన్సన్ట్రేట్ చేయగలంటే 40 నిమిషాలు ఏకాగ్రత పెట్టగలరు. అంతకని నువ్వు ఎక్కువ చెప్పావు అనుకోండి, ఉన్నదంతా పోతుంది. సో ఇక్కడ వినటం వల్ల ఏం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. ఫస్ట్ ఏం చేయాలి, దేవుని వాక్యాన్ని వినాలి. విన్న వాటిని మనం ఏం చేయాలి తెలుసా, విశ్వాసం ఉంచాలి. చూద్దాం అపోస్తుల కార్యాలు, నేను త్వరగా వెళ్తున్నాను. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 32వ వచన భాగాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనం కూడా చదవనమ్మా. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతని ఇంటి వారందరికీ ఏం చెప్పారు ఇక్కడ, దేవుని వాక్యాన్ని బోధించారు. మొట్టమొదటిగా వాళ్ళు వాక్యం విన్న తర్వాత ఏం చెప్పారు తెలుసా, మీరు ఏం చేయాలి తెలుసా, ప్రభునందు విశ్వాసం ఉంచితే మీకు ఏం కలుగుతుంది, మీకును మీ కుటుంబానికి ఏం కలుగుతుంది చెప్పండి, ఏం కలుగుతుంది, రక్షణ పొందుతారు. బాప్తీసం ఎప్పుడు పొందాలంటే మొట్టమొదటిగా వాక్యాన్ని వినాలి. తర్వాత విన్న వాక్యాన్ని మనం ఏం చేయాలి, విశ్వసించాలి. ఒకవేళ విన్న వాక్యాన్ని మనం విశ్వసించలేకపోతే, లేదా విన్న వాక్యాన్ని మనం అంగీకరించకపోతే, విన్న వాక్యం ప్రకారం మనం జీవించకపోతే, యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలో, కాగా మీరు మీ పాపములో నుండి మీరు చనిపోవద్దని మీతో చెప్పితిని, నేను ఆయనని మీరు విశ్వసించిన యెడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదని వారితో చెప్పాను. ఏం చెప్పి తెలుసా, మీరు ఆయన వాక్యాన్ని విన్నారు, ఆ వాక్యాన్ని విని విశ్వసించకపోతే, విశ్వాసం లేకుండా చనిపోతే మీరు ఎలా అయిపోతారు, ఏమైపోతారు, పాపంలోనే ఉండి చనిపోతారు. పాపంలో ఉండి చనిపోతే ఏమైపోతుంది, ఇప్పుడు నరకానికి వెళ్తారు. ప్రతి ఒక్క క్రైస్తవుడు లేదా విశ్వాసి ప్రార్థనకు వస్తున్న వాళ్ళు ఏం నమ్ముతారు, మనం చనిపోతాం, చనిపోయి ఎక్కడికి వెళ్ళాలి, పరలోక రాజ్యం వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కోరుకున్నదే. ఎవడో నరకానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాం, ఎవడో శ్రమ పాలవడానికి ఇష్టపడ్డాం, ఎవడో నరకంలో వెళ్ళి 24 గంటలు అగ్నిలో అగ్నిలో కాలని మంటలో ఉండడానికి ఎవడో ఇష్టపడ్డాం. ప్రతి వ్యక్తి ఏం కోరుకుంటాడు, నేను హ్యాపీగా ఉండాలి, ప్రభువుతో ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి ఆ కోరుకునే క్రమంలో విన్న వారందరూ వాక్యాన్ని వింటున్నారు, కానీ ఎంతమంది విన్న వాక్యాన్ని విశ్వసిస్తున్నారు? ఒకవేళ నువ్వు వాక్యాన్ని విని విశ్వసించకపోతే ఏం జరుగుతుంది, మీరు పాపములో ఉండి చనిపోతారు. మీరు పాపంలో ఉండి చనిపోతే ఏమైపోద్ది, మీకు నరకం వస్తుంది. కాబట్టి ఆ నరకం నుండి మీరు తప్పించబడాలని క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు తన రక్తాన్ని కార్చాడు. రెండవది వాక్యాన్ని వినాలి. మొదటిది వాక్యం వినాలి, రెండవది వాక్యాన్ని విని విశ్వసించాలి. వాక్యం విని విశ్వసించిన తర్వాత ఏం చేయాలి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం, యేసు క్రీస్తు ప్రభు వారు తన సువార్తను ఎలా ప్రారంభించాడో చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందురని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. చూడండి, యేసు క్రీస్తు ప్రభు వారు తన సువార్తను అలాగే ప్రారంభించాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత ఏం చెప్పాడు చెప్పండి, ఇదిగో పరలోక రాజ్యం వస్తుంది, మీరేం చేయాలి, మారు మనసు పొందాలి. వాక్యం వింటమే కాదు, విశ్వసించటమే కాదు, ఏం చేయాలి, మారు మనసు పొందాలి. అందుకనే యోహాను కూడా బాప్తీసం ఇచ్చి యోహాను కూడా 3వ అధ్యాయంలో మనం చూస్తే, ఇదిగో రండి, ఏం చేయాలి, మీరు అందరూ వచ్చి మారు మనసు పొందండి, బాప్తీసం పొందండి, రక్షణ పొందండి, ఇదిగో నరకం నుంచి తప్పించబడండి అని ఒక కొండల్లో లోయల్లో ఉన్న స్వరం వినబడుతుంది. ఆ స్వరమే యోహాను గారి స్వరం. ఎందుకు మారు మనసు పొందబడినారు? మారు మనసు అంటే అర్థం ఏంటంటే మనసు మార్చుకోవటం అనుకుంటారు. బాప్తీసం తీసుకున్నాను, లేదా వాక్యాన్ని విన్నాను, రక్షించబడ్డాను. మారు మనసు అంటే ఏంటి తెలియకపోతే వృధా.
మారు మనసు అంటే ఏం తెలుసా? మనసు మార్చుకోవటం. ఒకప్పుడు దొంగతనాలు చేశాడు, ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? దొంగతనాలు మానేయాలి. ఒకప్పుడు సినిమా పాటలు పాడాడు, ఏం చేయాలి? చెప్పాలి. ఇప్పుడు ఏం చేయాలి? సినిమా పాటలో చెప్పాలి. మా యవనస్తులు ఉన్నారు, మీరు ఫోన్ చేయండి ఇక్కడ కూర్చొని, ఒక్కొక్కరు కాలర్ టూని మీరు వినండి. ఫోన్ రింగ్ అయితే ఏం పాట వస్తుంది తెలుసా? పొద్దున్నే నేను నలుగురు పాటలు, నలుగురు కూర్చున్నారు, ఒక్కొక్కరు ఫోన్ మోగితే మంచి మంచి రింగ్ టోన్లు వస్తున్నాయి. ప్రార్థనకు వస్తావు, సంఘంలో చేర్చబడ్డావు, నిరీక్షణ ప్రార్థన మందులు యవనస్తుడివే, బయటకి ఎక్కడికి వెళ్ళినా వైట్ డ్రెస్ వేసుకుని లేదా మంచిగా ప్రార్థనకు రెడీ వస్తావు. కానీ నీ ఫోనే చెప్పేస్తుంది నువ్వు ఎవరినందు విశ్వాసం ఉంచావో, నువ్వు ఏ పాటలు వింటున్నావో, నీకు ఏ మాటలు బాగా ఇంపుగా ఉన్నాయో అక్కడే చెప్పేస్తాయి కదా. అవునా కాదా? 2 రోజుల క్రితం నేను అక్కడ కూర్చున్నాను, అక్కడ ప్రార్థన జరుగుతుంటే ఇస్రాయేల్ నా దగ్గరికి వచ్చాడు. ఇస్రాయేల్ నా దగ్గరికి వచ్చి, అన్నయ్య ఒక మంచి పాట ఎక్కించు అన్నయ్య, నాకు రింగ్ టోన్ కావాలన్నాడు. నేను చెప్పే, ఇస్రాయేల్ నా దగ్గర ఇంగ్లీష్ పాటలే ఉన్నాయి, ఇస్రాయేల్ నాకు తెలుగు పాటలు నేను పెట్టుకున్నా అంటే, పర్లేదని ఏ పాట అయినా పర్లేదు, దేవుడి పాట ఎక్కిచ్చే అంటున్నాడు. ఎక్కిచ్చాను, పాట పెట్టుకున్నాడు, సంతోషం. ఎందుకు ఈ మాట చెప్తానంటే, మనం వాక్యం వింటున్నాం అనేది ఎదుటివాడికి తెలియాలి. నువ్వు విశ్వాసం అని ఎవడు గుర్తిస్తాడంటే, ఎదుటివాడు గుర్తించాలంటే నీ ఫోన్ చెప్పేస్తుంది ఏ పాటలు వస్తున్నాయని. ఒకళ్ళు ఫోన్ చేస్తే కాలొట్టునే మనకు వచ్చే పాటే దరిద్రమైన పాటలు పడుతున్నాయి. మన యవనస్తుల పాటలే, నేను బయట గురించి చెప్పట్లా. మా వాళ్ళకే ఫోన్ చేసి ఇప్పుడు మాట్లాడతారు, ఫోన్ చేస్తే సినిమా పాటలు వస్తాయి కాలట్టు. నాకు మళ్ళీ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడితే ఎప్పుడు మాట్లాడినా అంటవాడు, అబ్బా మంచి పాటలు పెట్టుకున్నారు అంటది మా వైఫ్ ఒక్కోసారి, మంచి మంచి పాటలు పెట్టుకుంటున్నారని. సో చూడండి ప్రియులారా, మీరు వాక్యం వింటున్నారు కానీ వాక్యాన్ని ఏం చేయట్లేదు, విశ్వసించలేదు. వాక్యాన్ని విశ్వసిస్తే ఏమొస్తుంది? మనసు మారిపోతుంది. సినిమా పాటలు మానేస్తాం, బూతులు మాట్లాడడం ఏం చేయాలి? బూతులు మానేయాలా. ఇది చాలా కష్టమైన పని, ముఖ్యంగా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కదా. ముందొక మాట వెనకొక మాట. చిన్నపిల్లలే, చిన్నపిల్లలు ఎక్కడ నేర్చుకుంటున్నారు? తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంటారు. తల్లిదండ్రులు చక్కగా బాప్తీసం తీసుకున్నారు, చక్కగా ప్రార్థనకు వస్తారు, ఆదివారం మంచిగా వైట్ డ్రెస్ వేసుకుంటారు, లేదా మంచిగా తలంటి స్నానం చేసి ప్రభు వల్ల పాలు భూములు పొందుతారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎవరు నేర్చుకుంటున్నారు? వాళ్ళ పిల్లలు ఏం మాటలు నేర్చుకుంటున్నారు? ముందొకటి వెనకొకటి, ఫాదరు మదరు. ఏంటిది? తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోండి, మంచిగా వస్తాయి మాటలు. ఇలాంటి మాటలు మారు మనసు పొందిన వాడి దగ్గర నుంచి వస్తే నీవు ఎలా విశ్వాసిగా మార్చబడతావు? అందుకే చెప్తున్నాను, మీరు వినే మాటలు బట్టి మీ విశ్వాసం పొందుతుంది. చూద్దాం, మారు మనసు పొందడం అంటే పాటలు మార్చుకోవాలి, మన హృదయం మార్చబడాలి, మన క్రియలు మార్చబడాలి, మన చూపులు మార్చబడాలి, మన తలంపులు మార్చబడాలి, నువ్వు మాట్లాడే విధానం మారిపోవాలి, నువ్వు జీవించే జీవన శైలి మారిపోవాలి. ఒకప్పుడు ఇలా ఉన్నావు, ఇప్పుడు ఇలా ఉండిపోవాలి. ఒకప్పుడు అన్యాయంగా జీవించావు, అక్రమంగా జీవించావు, లేనిపోని వ్యవహారాలు చేసావు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు, లేనిపోని అలవాట్లకు వెళ్ళిపోయావు, అన్నీ ఇక్కడ నుంచి ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. అది మారు మనసు అంటే. ఒకవేళ నీలో మారు మనసు లేకపోతే బాప్తీసం తీసుకోవటం కూడా వేస్ట్. నేను చెప్పే మాట ఏంటంటే, బాప్తీసం ఎప్పుడు తీసుకోవాలనే మాట మీకు చెప్తున్నాను. మొట్టమొదటిది వాక్యం విన్న తర్వాత బాప్తీసం తీసుకోవాలి, రెండవది విశ్వాసం ఉంచిన తర్వాత తీసుకోవాలి, మూడవది ఏంటి? మారు మనసు పొందిన తర్వాతే బాప్తీసం తీసుకోవాలి. ఒకవేళ మీరు ఏమీ లేకపోతే మీరు బాప్తీసం తీసుకోవటానికి అర్హులు కాదు. ఇంకొక మాట చూద్దాం, 4వ మాటకు మనం వెళ్దాం. రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. రోమపత్రిక 10వ అధ్యాయం కాదమ్మా, రోమపత్రిక 10వ అధ్యాయం 9-10. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షించబడదువు. 4వది ఏంటంటే, మారు మనసు పొందిన తర్వాత ఏం కావాలి మనకి? రక్షణ. నీకు రక్షణ కావాలి. 4వ పాయింట్, నువ్వు బాప్తీసం తీసుకోవాలంటే నీకేం కావాలి? రక్షణ కావాలి. రక్షణ ఎప్పుడు వస్తుంది? చూడండి, యేసుని నీ ప్రభు నీ నోటితో ఒప్పుకొని మృతులో నుండి ఆయన్ను లేపినని నీ హృదయంతో విశ్వసిస్తే అప్పుడు నీకేమొస్తుంది? రక్షణ వస్తుంది. కొంతమంది నోటితో ఒప్పుకుంటారు, హృదయంతో ఒప్పుకోరు. కొంతమంది హృదయంలో దేవుడు ఒప్పుకుంటారు కానీ నోటితో ఒప్పుకోరు కదా. చాలామంది సిటీస్లో, టౌన్స్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగే పద్ధతులు ఇవి. చదువుకున్న వాళ్ళు ఏంటి తెలుసా, బహిరంగ క్రీస్తుని ఒప్పుకోవాలంటే భయపడతారు.
తోటి ఫ్రెండ్స్ అందరూ యేసుప్రభు పాటలు పెట్టుకుని కాలటూన్ పెట్టుకున్నాం అనుకోండి, అందరూ అంటారు ఏంటి దేవుడు పాట పెట్టుకున్నాడు. లేదా బైబిల్ తీసి చదువుతున్నాను అనుకోండి, ఏంటి బైబిల్ తీసి చదువుతున్నాడు. సిగ్గు, నామోషి, ఎదుటివాడు ఏమనుకుంటాడో అని. లేదా వ్యాపారాలు చేసేవాళ్ళు యేసుప్రభు బొమ్మ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాక్యం పెట్టుకోవడానికి భయపడతారు. ఏం పెట్టుకోపోయినా పర్లేదు, కానీ నీ నోటితో ఒప్పుకోవాలి, నీవు హృదయంలో ఒప్పుకోవాలి, విశ్వసించి నోటితో చెప్పాలి, ఎస్ గాడ్ హ్యాస్ డన్ టు మీ. దేవుడు నాకు ఇది చేశాడు, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, దేవుడు నా కోసం చనిపోయాడు, నా కొరకు ఆయన పాత పెట్టబడ్డాడు, నా కొరకు ఆయన తిరిగి లేచి వెళ్ళాడు, నా కొరకు ఆయన రాబోతున్నాడు. అదే రక్షణ, అదే విశ్వాసం, అదే మారు మనసు. అవి కలిగి జీవిస్తే నీవు బాప్తిస్మం పొందుకోవడానికి ఏమవుతావు? అర్హులు అవుతావు. ఒకవేళ ఇది లేకపోతే నువ్వు బాప్తిస్మం తీసుకోవడానికి నీకేం లేదు, ఎలిజిబిలిటీ లేదు, నీకు క్వాలిఫికేషన్ లేదు. నువ్వు లేనప్పుడు తీసుకోవటం కూడా వేస్ట్. ఒకవేళ నువ్వు తీసుకుంటే, ఒకప్పుడు నువ్వు తీసేసుకుని ఇవన్నీ తెలియకుండా నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, ఇప్పుడు నుంచి మారు మనసు పొందవు. ఇప్పుడు ఒప్పుకో వాక్యాన్ని, ఇప్పుడు విశ్వసించు ప్రభుని సొంత రక్షకుడిగా. ఒకవేళ తప్పిపోయావేమో, ఒకప్పుడు నోటితో ఒప్పుకున్నావు, నోటితో నీళ్ళకు మునిగినప్పుడు యేసు ప్రభు నా సొంత రక్షణగా అంగీకరిస్తున్నాను, నా పాపాల కొరకు ఆయన చనిపోయాడు ఆయన నోటితో ఒప్పుకున్నావు బాప్తిస్మంలో తీసుకునేటప్పుడు. హృదయం ముందు విశ్వాసం ఉంచావు, కానీ ఇప్పుడు తప్పిపోయావు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళా ఎలా సంఘంలో చేర్చబడాలి, ఎలా మన విశ్వాసాన్ని కట్టుకోవాలి, ఎలా మళ్ళీ క్రీస్తుకు సమీపంగా జీవించాలి, ఎలా మళ్ళీ మారు మనసుకు తగిన ఫలాలు ఎలా ఫలించాలి అంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఇంకా వేరే పద్ధతే లేదు. వాక్యం విన్న తర్వాత విశ్వాసం పొందుతావు, విశ్వాసం మళ్ళీ నీకు రక్షణ అనుభవం వస్తుంది, మళ్ళీ ప్రభువులోకి వచ్చాయి. తర్వాత మళ్ళీ పాపం చేయి, మళ్ళీ లోకంలో తిరిగేసాయి, మళ్ళీ ఏం చేయాలి? అది కాదు, రక్షణ ఒకటే. గత వారం చెప్పాను, ఏంటిది? బాప్తిస్మం ఒకటే, ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే 10 సార్లు తీసుకోవడం కాదు. అందుకే చెప్పాను గత వారం, క్రైస్తవులు ఏం చేస్తారు? వారం అంతా ఏం చేస్తారు చెప్పాలి, వారం అంతా పాపాలు చేస్తారు. ఆదివారం వచ్చి ప్రభు నేను పాపిని, ప్రభు నన్ను క్షమించు, మళ్ళీ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ రొట్టెలో పొందుతారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ సేమ్ ప్రొసీజర్. అది కాదు దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంది. ప్రభు ఒక్కడే, విశ్వాసం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఏమాట చదువుతుంది ఒకసారి చూద్దాం, నేను ముగిచ్చేస్తున్నాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ప్రభు ఒకటే, విశ్వాసం మిస్ అయిపోయారు ఒకటి, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే, అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. ఈయన ఉన్నవాడు కాబట్టే, ఆయన అనువాడు కాబట్టే, ఆయన జీవించి ఉన్నాడు కాబట్టే, ఆయన సజీవుడు కాబట్టి ఎప్పటికీ సంఘంలో చేర్చబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు అనేక చోట్ల విశ్వాసులు చేర్చబడుతున్నారు, బాప్తిస్మం తీసుకుంటున్నారు, మారు మనసు పొందుతున్నారు, ప్రభువును సొంత రక్షగా నోటి తప్పుకుంటున్నారు, హృదయమందు విశ్వాసం ఉంచుతున్నారు. కాబట్టి ఈ 4 చాలా ఉన్నాయి, కానీ నాకు ఇవ్వబడిన సమయంలో నేను ముగించేస్తాను. మొట్టమొదటి వాక్యాన్ని చెప్పాలి, వాక్యాన్ని వినాలి, విన్న వాక్యాన్ని ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. తర్వాత ఏం చేయాలి? మారు మనసు పొందాలి. చివరికి ఏం చేయాలి? రక్షణ పొందాలి. ఈ 4 వచ్చిన తర్వాతే నువ్వు ఎక్కడ అడిగేయాలి? నీళ్ళలోకి అడిగేయాలి. ఈ 4 నీకు వచ్చిన తర్వాతే నీళ్ళలోకి అడుగు పెట్టాలి. ఈ 4 లేకుండా నువ్వు ఏం చేసినా నీకు వేస్ట్. ఈ 4 నీవు కలిగి జీవించి అప్పుడు నువ్వు నీళ్ళలోకి అడుగుపెట్టి నువ్వు మునిగితే నూతన జన్మ కలుగుతుంది. హల్లెలూయా. బాప్తిస్మం అంటే నూతన జీవం పొందడం, బాప్తిస్మం అంటే నూతన జన్మ పొందడం. అందుకే యేసు ప్రభు చెప్పారు, మీరు నరకంలోనికి వెళ్లకుండా చేస్తా ప్రభువుని మీ సొంత రక్షకుని అంగీకరించి బాప్తిస్మం పొంది ఇదిగో మరణంలో నుంచి దేనికి వెళ్ళిపోయారు? ఏం దాటేశారు? మధ్యలో దాటేశారు. ఏం దాటేశారు? 2వ మరణాన్ని దాటేశారు. ఏం దాటేశారు? నరకాన్ని మీరు దాటేసుకుని చక్కగా నిత్య జీవనానికి అడుగు పెట్టారు. అది ప్రభువారు మన దగ్గర నుంచి కోరుకుంటుంది. అది రక్షణ అంటే, అది బాప్తిస్మం తీసుకునే వారికి కావలసిన లక్షణాలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి అయినా ఎవరికైనా బాప్తిస్మం అనుభవం లేకపోతే, ఇంకా ఎవరైనా బాప్తిస్మం తీసుకోకపోతే, ఇంకొక మాట చెప్తాను, బాప్తిస్మం ఎప్పుడు తీసుకున్నాం, కానీ సమయం కొన్ని సందర్భాలు అంటారు, పాస్టర్ గారు చెప్తాడు, ఇదిగో వద్దు ఆగండి, వచ్చే వారం బాప్తిస్మం ఇస్తున్నాం సిద్ధపడండి కదా, లేదా వచ్చే నెల బాప్తిస్మం ఇస్తాం సిద్ధపడండి. కాదు, నువ్వు వాక్యాన్ని విన్నావా, దేవుణ్ణి